అమరావతికి ఉద్యోగుల తరలింపు కార్యక్రమంతో పాటు హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు ఊపందుకుంది. ఇకపై అమరావతి కేంద్రంగా పరిపాలన చేయాలి అనుకుంటున్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు జరుగుతోంది. అసలు ఆఫీసుల ఏర్పాటు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందనే అంశం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గత ఏడాది కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నారు. ఇకపై అమరావతి కేంద్రంగానే పూర్తిస్థాయి పరిపాలన చేపట్టాలని ఉద్యోగులు, అలాగే ఐఏఎస్ అధికారులు, మంత్రులు అందరూ కూడా ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలి, ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. దీంట్లో భాగంగా గత 2-3 నెలలుగా ఉద్యోగుల తరలింపు ప్రక్రియనైతేనేమి, అలాగే హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు, దానికి కావాల్సిన భవనాల నిర్మాణం, అలాగే భవనాలను సమకూర్చుకోవడం, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం మనం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయం ఏదైతే అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారో ఆ కార్యాలయం ఉందన్నో ఇది సరిగ్గా నక్కల్ రోడ్, విజయవాడలోని నక్కల్ రోడ్, అలాగే సీఎం క్యాంప్ కార్యాలయానికి అతి సమీపంలో ఉంది. గతంలో ఇది ఇక్కడ చరితశ్రీ హాస్పిటల్ నడిచేది. సో ప్రస్తుతం ఈ భవనంలోనే, గతంలో చరితశ్రీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ భవనంలోనే పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలు, అలాగే ఏపీఎస్ఐఆర్డి మొత్తం 3 హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇకపై ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఏదైతే 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందో ఆ బిల్డింగ్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడి నుంచే 27వ తేదీన తర్వాత నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ కానీ అలాగే ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులు కానీ ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఏ అంతస్తులో ఏ కార్యాలయాలు పెడుతున్నారు, ఏ హెచ్ఓడీలను ఏర్పాటు చేస్తున్నారు అనే దాని మీద అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ స్థానికంగా ఉండే ఉద్యోగులు ఉన్నారు, అలాగే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, మీరు ఏ కార్యాలయాలను హెచ్ఓడీలని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు? 27వ తారీఖుకి హైదరాబాద్ నుంచి మా కమిషనరేట్ని విజయవాడకు తరలించి ఉద్యోగస్తులందరూ ఇక్కడి నుంచి ఈ కార్యకలాపాలు జరిపించడానికి మరి చరితాశ్రీ బిల్డింగ్ని వారిని మాట్లాడి 6 అంతస్తుల భవనాన్ని అద్దెకి తీసుకుంటాం. అన్ని ఏర్పాట్లు చూస్తున్నామండి. అంటే 27న ఓపెనింగ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అప్పటికల్లా ఈ పనులు కానీ ఈ ఏర్పాట్లు కానీ పూర్తిగా అయిపోతాయని చెప్పి అనుకోవచ్చా? అంటే పనులు ఎలా జరుగుతున్నాయి? అసలు పనులు డే అండ్ నైట్ వేగవంతంగా చేస్తున్నామండి. పనులు మాత్రం ఏ ఆగో 27వ తారీఖు పూర్తి చేసేస్తామండి. రేపు కూడా బోర్డు కూడా ఏర్పాటు చేసేస్తున్నాం. బోర్డు కూడా ఆర్డర్ ఇచ్చాం. అన్ని లోపల ఇంటర్నల్గా పెయింట్లు, మొత్తం శానిటేషన్, శానిటరీకి సంబంధించినవి, డోర్ వర్కులు, పెయింట్ వర్కులు అన్నీ కూడా రేపు 27 నాటికి పూర్తి స్థాయిలో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో మొత్తం మీద 27వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యాలయాన్ని ప్రారంభించి తీర్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. 35,000 చదరపు అడుగుల ఈ బిల్డింగ్లో ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఏదైతే ధరను ఫిక్స్ చేసిందో ఆ ధర ప్రకారమే తీసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ బిల్డింగ్ని సందర్శించేందుకు, అంటే హైదరాబాద్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సందర్శించేందుకు వస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారు అనే దాని మీద అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, ఇక హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి తమ ఆఫీస్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఉండబోతుంది అని ఏమన్నా చూసుకోవడం జరిగింది? ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కూడా వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఈ బిల్డింగ్ చూసిన తర్వాత వాళ్ళు రెంట్ పర్పస్ బయట ఇల్లు కూడా చూసుకుని అద్దెలకి అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోవడం జరిగిందండి. బిల్డింగ్ చూస్తూ ఉంటే మొత్తంగా గదులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏమన్నా సపరేట్గా మళ్ళీ పార్టీషన్ ఏదన్నా చేసే దానికి ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా, లేకపోతే ఉన్న గదులనే మీరు పార్టీషన్గా ఏర్పాటు చేసుకునే ఉన్న ఆలోచన ఏదన్నా ఉందా? పార్టీషన్ చేస్తున్నారా లేదా? అయితే యాక్చువల్గా అయితే మాకు ఒక ఫ్లోర్లోకి వచ్చి 15 చొప్పున 30 రూములు ఉన్నాయండి. ఆ రూముల్లో ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో సూపరింటెండెంట్ గారిని ప్లస్ ఒక 2 అసిస్టెంట్ని కూర్చోబెడితే ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్రం కష్టాల్లో ఉందని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను, అలాగే ప్రభుత్వం చేస్తున్న సూచనలను దృష్టిలో పెట్టుకున్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కానీ ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ వీలైనంత తక్కువ ఖర్చు చేస్తూనే ఈ కార్యాలయాన్ని కానీ ఈ భవనాన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో పనిచేస్తూ ఇక్కడికి తరలి వచ్చే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ కార్యాలయం ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే దాని మీద ఇక్కడ చూసి రావడానికి వస్తున్నారు. అలాగే బుచ్చిరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్లో మీరు అక్కడ హెచ్ఓడి ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. సో అక్కడ ఆఫీసును చూసారు, అక్కడ ఆఫీస్ అట్మాస్ఫియర్ చూసారు, ఇక్కడ చూస్తున్నారు. ఎలా ఉంది, సరిపోతుందా? అక్కడ హైదరాబాద్ ఆఫీస్తో కంపేర్ చేస్తే మటుకు ఇది మాకు సరిపోదండి. అక్కడున్న ఆఫీస్లో మాకు
అందులో మాకు కంపేర్ టోటల్గా లెంత్లో చూసుకుంటే ఇక్కడ మాకు 1/3 షార్టేజ్ ఉంది సైటు. అయినా సరే మేము సర్దుకోవడం, ఎందుకంటే మన రాజధాని, మన ప్రాంతంలో రాజధాని మనం వెళ్ళాలి, సర్దుకోవాలి. ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు సర్దుకోవాలి. మనమే ఆదర్శంగా ఉండాలి పంచాయతీరాజ్ ఉద్యోగులు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగులు, ప్రజలకు సేవలు అందించే శాఖ మా శాఖ కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కానీ పంచాయతీరాజ్ ప్రజలకు చాలా అందుబాటులో ఉండాలి. అందుకనే మేము ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీ శాఖ మంత్రుల ఆదేశం మేరకు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వీళ్ళని త్వరగా అక్కడికి వచ్చి వీళ్ళంటే తక్కువ స్థలంలోనే సర్దుకోవాలి మేము నిర్ణయించుకుని రావడం జరిగింది. మీ ప్రాంతం నుంచే పనిచేసుకునే అవకాశం కలిగింది. మీ ఫీలింగ్ ఏంటి? గత ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కార్యాలయం ఇక్కడ నుంచి పనిచేస్తుందో ఆ రోజు నుంచి ఇక్కడ మనం హైదరాబాద్లో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం సర్వీస్ చేస్తూ ఉన్నది కరెక్ట్ కాదని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఉద్యోగులందరూ ఖచ్చితంగా మన ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడే పనిచేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇంక్లూడింగ్ మహిళా ఉద్యోగులు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. కొత్తగా ఇంటిని నిర్మించుకునేటప్పుడు లేదా ఇల్లు మారేటప్పుడు వాస్తు ప్రకారం ఎటువంటి దోషాలు లేకుండా ఎటువంటి చర్యలు, ఎటువంటి జాగ్రత్తలు ఒక ఇంటి యజమాని తీసుకుంటాడో, ఒక ఆఫీసుకు సంబంధించిన నిర్మాణాన్ని కానీ అలాగే ఆఫీసుకు సంబంధించిన భవనాన్ని అద్దెకు తీసుకున్నప్పుడు కానీ పూర్తి స్థాయిలో అటువంటి ఏర్పాట్లే, అటువంటి చర్యలే అధికారులు కూడా తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ జనరేటర్ వాస్తు ప్రకారం ఇక్కడ ఉండకూడదని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీన్ని ఈ ప్రదేశంలో కాకుండా బ్యాక్ సైడ్కి మారుస్తున్నట్టుగా మనకి అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ మెట్లను ఇక్కడి నుంచి కాకుండా పక్క వేరే వైపు నుంచి మెట్లను ఏర్పాటు చేసి, అంటే చిన్న చితక మార్పులు వాస్తుపరంగా ఏమేమి తీసుకోవాలా, వాస్తుపరంగా ఎటువంటి మార్పులు చేయాలనే దాని మీద కూడా కొన్ని సలహాలు తీసుకుని దాని ప్రకారం మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన 3 HOD కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్డింగ్లో మొత్తం 35,000 చదరపు అడుగుల స్థలంలో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ నెల 27వ తేదీన మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించనున్నారు.